హలో గైస్, వెల్కమ్ టు ఫుట్బాల్. సో ఇక్కడ చాలా ఫేమస్ ఫుడ్ అయితే ఉంది. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను దీన్ని వీడియో కవరేజ్ చేయాలని, బట్ కుదరలేదు నాకు. ఈసారి అయితే అవకాశం దొరికింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసాను. సో లోపలికి వెళ్ళేసి ఒకసారి చూసేద్దాం అసలు ఇక్కడ ఏమేమి ఉంది ఏంటి అని చెప్పేసి. మేము వచ్చేసి నలుగురు ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేసాము. 7 years అయింది. ఓకే, ఇక్కడ ఏమేమి దొరుకుతుంది? ఇక్కడ వచ్చేసి మెయిన్ స్పెషల్ నాటుకోడి, తర్వాత మటను, కుందేలు, ఇంకా ఫిష్ ఒకటి, తందూరి ఐటమ్స్ మెయిన్ అన్నమాట. ఓకే, రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు వచ్చేసి ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉండేటట్టు పెట్టాము. బయట రెస్టారెంట్స్కి వీటికి పోల్చుకుంటే ఒక 25% తక్కువలో ఉంటుంది ఇక్కడ. ఓకే, అది రీజనబుల్ ప్రైజెస్. వీలైనంత వాటికి మేము ఆర్గానిక్ టైపే చూస్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అరటి చెట్లు కానీ, లేకపోతే కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, ఇక్కడ వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం మేము ఆర్గానిక్లో పండించి కస్టమర్స్కి ఇస్తాం. అన్నీ మీరే సాగు చేస్తారు? అన్నీ మేమే సాగు చేసుకుంటాం. ఇక్కడ ఉండడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కోవిడ్ టైంలో రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు మామూలుగా ఇది వచ్చేసి 1000 SFT ఉంటుంది ఇక్కడ షెడ్లో. వాటికి మామూలుగా బయట వచ్చేసి వాళ్ళు 20 tables వేస్తారు. మీరు చూసారు కదా, 4 tables వేసాం ఇక్కడ. కోవిడ్ నిబంధనల ప్రకారం వాళ్ళకి డిస్టెన్స్ ప్రకారం. మీరు అది కూడా చూసారు కదా, అది వచ్చేసి ఆటోమేటిక్ శానిటైజర్ అనమాట. మనిషి వచ్చేటప్పుడు అది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది, శానిటైజర్ చేస్తారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఇది మార్నింగ్ 11 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది ఇక్కడ. ఏ టైం అయినా రావచ్చు. ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి, బ్యాచిలర్స్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి, పార్టీకి సంబంధించిన క్యాబిన్స్ ఉంటాయి అట్లా. ఇది అడ్రస్ చెప్పండి నన్ను ఒకసారి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఓల్డ్ మద్రాస్ రోడ్ అంటారు దీన్ని. మనకి గుంటూరు నుంచి ప్రతిపాడు వెళ్ళే దారిలో 5వ మైల్ దాటిన తర్వాత 1 kilometer దూరంలో మెయిన్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నేనైతే ఇక్కడికి వచ్చినందుకు నాకు స్పెషల్గా చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు. దాంతోపాటు మీ అమూల్యమైన టైంని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇక్కడ అయితే చాలా రకాలు ఉన్నాయి. సో ఈ పేర్లు ఏంటి, ఇది ఎంత ప్రైస్ పడుతుంది ఒకసారి నాకు చెప్పండి. ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్. ఇది ఓకే, ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది వచ్చేసి మీకు ప్లేట్ వచ్చి 280 rupees. ఇది స్నాక్. ఓకే, స్నాక్ ఐటమ్. ఎన్ని వస్తాయి అన్న? ఈ పీసెస్ వచ్చి ఒక ప్లేట్కి 6 pieces వస్తాయి. అంటే ఇది 3 pieces హాఫ్ ప్లేట్ కింద మీకు పెట్టాము. ఇది వచ్చేసి చికెన్ వింగ్స్. ఇవి కూడా 280 rupees. ఇది స్నాక్ ఐటమ్ అనమాట. దీంట్లోనే వింగ్స్ బిర్యానీ వస్తుంది ఇక్కడ స్పెషల్. అది ఓకే, అది 250 rupeesకి 3 pieces తోటి ఇస్తాం. సెమీ గ్రేవీలో వస్తుంది. ఇది వచ్చేసి చికెన్ 555. చికెన్ 555. ఓకే, బయటకి మనకి డిఫరెంట్ ఏంటంటే దీంట్లో వేసే మసాలా సీక్రెట్ అన్నమాట, చెప్పేది కాదు. బయటకి సపరేట్ ఇక్కడ ఈ మసాలా ఓన్లీ మా హోటల్లోనే మా మాస్టర్ రెడీ చేస్తారు. ఓకే, ఇంకా బయట ఎక్కడ దొరకదు? బయట దొరకదు, అది చెప్పకూడదు. ఓకే, ఇది వచ్చేసి చిల్లీ చికెన్. బయటకి మనకి డిఫరెన్స్ ఏంటంటే బయట కోటింగ్ అనేది ఎక్కువ. అవును, కార్న్ ఫ్లోర్ అది మీకు డిఫరెంట్ తెలుస్తుంది కదా. అవును, చాలా తక్కువ కోటింగ్. కలర్ కూడా కలర్స్ కానీ ఏమి వాడదు, ఏదైనా న్యాచురల్ కలర్. రేట్ వచ్చేసి ఇది 210 rupees ఫుల్ ప్లేట్. ఓకే, బయట మీకు 260 నుంచి 300 వరకు ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి రాగి సంగటి. ఇది వచ్చేసి కుందేలు మాంసం.
సో ఇక్కడ ఫేమస్ ఇక్కడ ఫేమస్ కుందేలు మాంసం. సో ఇది ఎంత కాస్ట్ పడుతుంది? కుందేలు మాంసం వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది ప్లేట్. రాగి ముద్ద వచ్చేసి 60 రూపీస్. ఓకే. కుందేలు మాంసంతో ఏమన్నా బిర్యానీ కానీ ఏమైనా ఉంటాయా? కుందేలు మాంసం తోటి బిర్యానీ ఉంటుంది, ఫ్రై ఉంటుంది. ఓకే. మళ్ళీ దాంట్లో వచ్చేసి కుందేలు 65 అని ఇస్తారు. ఓకే. ఇక మన చికెన్ లో వచ్చే మొత్తం కుందేల్లో కూడా ఐటమ్స్ వస్తాయి. ఓకే. కుందేలు 65, కుందేలు చిల్లీ, సేమ్ చికెన్ లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తాం క్రిస్పీ కుందేలు. ఇది వచ్చేసి తందూరి. తందూరి చికెన్. చికెనే కదన్నా? చికెన్. దీంట్లో మనకి కుందేలు కూడా కావాలన్నా దొరుకుతుంది. తందూరి కుందేలు కూడా. ఓకే. ఇది వచ్చేసి బిర్యానీ. ఓకే. ఇది ఎంత తందూరి ఎంత కాస్ట్ పడుతుంది? తందూరి ఒక ఫుల్ వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. ఓకే. హాఫ్ వచ్చేసి 200. మామూలు ఎవరైనా హాఫ్ రేటు, ఫుల్ వచ్చేపాటికి కాస్ట్ ఎక్కువ పెడతారు. మాది అట్లా ఉండదు. ఓకే. ఇంకా బిర్యానీస్ ఎన్ని రకాల బిర్యానీస్ ఉంటాయి? బిర్యానీలో వచ్చి చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ ఒకటి ఉంటుంది. ఇంకా మీకు లాలీపాప్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, కుందేలు బిర్యానీ, చికెన్ మొగలాయి బిర్యానీ, అట్లా ఒక 20 వెరైటీస్ బిర్యానీ. వెజిటేరియన్స్ వచ్చేసి ఒలోచార్ బిర్యానీ స్పెషల్ అన్నమాట. ఓకే. వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ? వెజ్ కూడా పన్నీర్ బిర్యానీ ఉంటుంది, మష్రూమ్ బిర్యానీ, మన కాజు బిర్యానీ, అట్లా వచ్చేసి అన్ని వెరైటీస్. వెజ్ కాశ్మీరీ పలావ్ ఉంటుంది. కాశ్మీరీ పలావ్. ఆన్లైన్ సర్వీస్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ హోమ్ డెలివరీ ఓన్లీ మాదే ఉంటుంది. సార్ మీ నెంబర్ చెప్పండి. నెంబర్ వచ్చేసి 720-7155-232. సరే అన్న, ఈరోజు మీ దగ్గరికి వచ్చాం కాబట్టి మేము కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, కుందేలుకి సంబంధించిన రెసిపీస్ ఎక్కడెక్కడ దొరుకుతాయని. సో మనకి గుంటూరు జిల్లాలో 2 ప్లేసుల్లో దొరుకుతుంది. ఒకటి వచ్చేసి మనకి అమరావతి దగ్గర ఉన్న లింగాపురంలో దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రతిపాడు రోడ్లో ఉన్న దుర్గా విలాస్ దగ్గర దొరుకుతాయి. సో ఈ రోజు అయితే నేను ఈ ప్లేస్కి వచ్చేసాను. నాకైతే చాలా రెసిపీస్ అయితే ఇచ్చేసారు. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేస్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్గా ముందుగా రాగానే బనానా లీఫ్తో అయితే సర్వ్ చేస్తున్నారు. చాలా రోజులైంది. నాతో పాటు సుధీర్ ఇంకా టీకేస్ కన్నా జాయిన్ అయ్యారు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది అట్మాస్ఫియర్ అంతా. చాలా స్టార్టర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నాకు రాగి సంగటి అంటే చాలా ఇష్టం. రాగి సంగటి తినాలంటే ఇంతకు ముందు ఏదైనా పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తేనే దొరికేది. ఇప్పుడు అక్కర్లేదు. నార్మల్గా ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ తినాలనుకుంటే అఫోర్డబుల్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు మీరు. సో ఇక్కడ రాగి సంగటి దొరుకుతుంది, కుందేలు మాంసం దొరుకుతుంది, ఇంకా మటన్ కర్రీ దొరుకుతుంది స్పెషల్గా వీళ్ళ దగ్గర. సండే అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళ దగ్గర పార్కింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ముందుగా అయితే స్టార్టర్స్ అయితే టేస్ట్ చేద్దాం. సో తందూరి అయితే ఇచ్చారు, మనకి పుదీనా చట్నీ అయితే ఇచ్చారు. దీంట్లో పుదీనా చట్నీ ఇంకా ఆనియన్స్ అయితే స్టఫ్ ఇచ్చారు కొద్దిగా. తందూరి మనోడికి అందరికి నేనే సర్వ్ చేస్తున్నాను. తందూరి అయితే తీసేసుకున్నాం. పుదీనా చట్నీ అయితే ఇచ్చారు దీనికి. చాలా బాగా కుక్ అయింది. నేనైతే కుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ బైట్ మీ అందరి కోసం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నన్ను కలిసాడు ఈరోజు. సో చాలా బాగా కుక్ అయింది చూసుకుంటే. సో దీని మీద ఉన్న లేయర్ కానీ ఇదంతా చాలా బాగుంది. దాని తందూరి చికెన్ అంటేనే అసలు ఇష్టపడిన ఎవరి ఉన్నాం. ప్రతి ఒక్కరు లొట్టలేసుకుని మరి తినేసారు. నెక్స్ట్ లాలీపాప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ స్నాక్ ఐటమ్. సో టేస్ట్ చేద్దాం. సో దీంట్లో మనకి 3 పీసెస్ అయితే వచ్చినాయి. ఇంకా దీంతో పాటు మనకి సలాడ్ అయితే ఇచ్చారు, ఆనియన్స్ ఇచ్చారు, ఇంకా ఆనియన్స్ సలాడ్ అయితే ఉంది. అన్నీ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. సో అన్నింటిలో కామన్గా అయితే సలాడ్ అయితే ఉంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది కూడా. సో ఎలా ఉంది లోపల ఓపెన్ చేద్దాం. పైన లేయర్ చూసి నేను అంత బాగా కుక్ అయి ఉండదేమో అనుకున్నాను. లోపల అయితే చాలా బాగా ఎమ్మిగా కుక్ అయింది. తీసుకుంటేనే మనకి అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. పీసులుగా అయితే వచ్చేస్తుంది.
చాలా రేర్ అనమాట. లాలీపాప్ పీస్ మొత్తం తిన్నది నేను చాలా తక్కువ రోజు ఉంది. ఈ రోజు అయితే ఫుల్గా తినేసాను స్నాక్ అయితే. రెండు ప్లేట్ వింగ్స్కి వెళ్ళిపోదాం. అన్నిటికీ కామన్గా సలాడ్ అయితే కామన్గా ఇచ్చారు. చూడడానికి చాలా బాగా దీని మీద యాడ్ చేసినట్టున్నారు ఏమనుకున్నాను. ఒకసారి అయితే టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఎంత యాడ్ చేస్తారు. ఒకసారి చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. సో అంత పెద్దగా దీని మీద ఏమి యూజ్ చేయలేదమ్మా కార్న్ఫ్లోర్. పర్ఫెక్ట్గా అనమాట. నెక్స్ట్ 555 అయితే చికెన్ 555 అయితే దగ్గర చాలా ఫేమస్. వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు. కాజు ఒక్కటి ఇంకా మిర్చి ఆనియన్స్ మసాలా చేసి అయితే ఇస్తున్నారు, ఫ్రై చేసి. సరే ఇవి చాలా స్లైసెస్ అనమాట. స్లైసెస్ లాగా కట్ చేశారు వీటిని. సరే అయితే ఇవి కూడా టేస్ట్ చేద్దాం. విత్ కాజు కూడా ఇచ్చారు. నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఎంత బాగా అంటే అలా నోట్లో పెట్టుకోగానే అలా నోట్లో జారిపోతుంది. స్పెషల్ మసాలా వీళ్ళు ఓన్గా మ్యారినేట్ చేసి చేస్తారు. దీని ప్రకారం నేనే ముందు. నెక్స్ట్ చిల్లీ చికెన్కి వెళ్ళిపోదాం. ఇంకా మనం టేస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. దీంట్లో అయితే చిల్లీ చికెన్ ఇది వచ్చేసి కోటింగ్ ఏం లేదు దీని మీద, నార్మల్ కోటింగ్. ఇంకా దాంతోపాటు కలర్ కూడా ఏమి యాడ్ చేయలేదు. ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు, కొత్తిమీర పుదీనా గార్నిషింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మిర్చి కూడా ఉంది. స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసేస్తారు, లేదా నార్మల్గా కావాలంటే నార్మల్గా. పీస్తో అయితే టేస్ట్ చేస్తాం. ఫస్ట్ ఎలా ఉంటుంది రాగి సంగటి కుందేలు మాత్రం దీనికైతే ఇస్తాను. అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి తక్కువ క్వాంటిటీ ఇస్తాను. రాగి సంగటి తిరిగి అప్పుడెప్పుడో నల్లపాడులో ఉన్న గొర్రెల మండలాన్ని టేస్ట్ చేశాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడైతే నాకు కనిపించలేదు, చేయలేదు కూడా. సో మళ్ళీ నాకు ఈరోజు ఇక్కడ అవకాశం ఒకసారి చేస్తాను. రాగి సంగటి తీసుకున్నాక దాంట్లో చాలా అయితే దానికి వచ్చిన పులుసుని యాడ్ చేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకొని తీసుకొని పులుసు అయితే ఖచ్చితంగా ఉండాలంటే చాలా బాగుంది. స్పెషల్గా కుందేలు మాంసం అనేది మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి వాళ్ళు తెలియనటువంటి ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళి వచ్చేది కుందేలు మాంసం తినాలి. రాగి సంగటి కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ మటన్ కర్రీ దొరుకుతుంది, చికెన్ కర్రీ దొరుకుతుంది, ఇంకా కుందేలు మాంసం దొరుకుతుంది. మేమైతే కుందేలు మాంసం తీసుకున్నాం, స్పెషల్గా బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు ఆ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా మౌజ్ పెట్టి కూడా అందుబాటులో ఉంది. వింగ్స్ బిర్యానీ, దుర్గా విలాస్ స్పెషల్ వింగ్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ 4 పీసులు అయితే వచ్చినాయి. దీనికి క్వాంటిటీ పరంగా 2 పర్సన్స్కి అన్నట్టుంది చూస్తుంటే, బట్ ఇద్దరికి వస్తుందా లేదా ఒకటిగా వస్తుందని టేస్ట్ చేసి చెప్పేస్తాం మేము. ఇంకా దీంతో పాటు మనకి కలియా ఇస్తున్నారు, గ్రేవీ ఇస్తున్నారు, ఇంకా రైతా ఇస్తున్నారు, ఈ కప్ ఆఫ్ ఇస్తున్నారు. పర్ఫెక్ట్గా అయితే ఒక పర్సన్ అయితే గట్టిగా తినేసేయచ్చు నాకు తెలిసి. చూడడానికి అయితే అలా ఉంది. టేస్ట్ చేస్తే కనుక ఎంతమంది వస్తుంది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ రైస్తో టేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ బైట్ అది స్నాక్స్లో, ఇది రైస్లో ఫస్ట్ బైట్ అని. రైస్ అయితే చాలా బాగుంది. అంతగా అంటే మసాలా అనేది అంతగా ఏం కనిపించట్లేదు, ఎందుకంటే మనకి సపరేట్గా కర్రీ ఇచ్చారు కాబట్టి, మనకి గ్రేవీస్ ఉన్నాయి కాబట్టి నీకు మసాలా అనేది అంతగా ఏం కనిపించలేదు, నార్మల్గా ఉంది.
సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ప్రతి ఒక్కరు అయితే ఈజీగా తినేసే సరే తీసుకోండి. దీనికి వచ్చిన వింగ్ టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా వేడిగా అయితే ఉంది. సరే కొద్దిగా గ్రేవీ యాడ్ సో మసాలా అయితే పెద్దగా ఏం కనిపించలేదు. దీంట్లో స్పైసెస్ నార్మల్ రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకున్న స్పైసెస్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. సో టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. సో వీళ్ళ దగ్గర వర్క్ చేసే చెఫ్ కూడా తెలంగాణ నుంచి ఉన్నారు, హైదరాబాద్లో. సో తను చాలా ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. తనకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో టోటల్గా తనే ప్రిపేర్ చేస్తున్నారు. బాయ్. అమేజింగ్గా ఉంది. మీరు ఇంకా కలియా యాడ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు హెవెన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అంత బాగుంది. ఫ్యామిలీ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పార్సల్ సెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా బకెట్ బిర్యానీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి 950 నుంచి అయితే బకెట్ బిర్యానీస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ అంటే కేటగిరీస్ బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. ఇంకా రేంజ్ పెరిగే కొద్దీ 1000 అబౌవ్ అయితే మనకి 2 బటర్ నాన్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు వీళ్ళు కాంప్లిమెంటరీ. సో నియర్ బై 15 కిలోమీటర్స్ ఎక్కడున్నా కానీ వీళ్ళే తీసుకొచ్చి ఓన్గా ఇచ్చేసి వెళ్తారు. సో బటర్ నాన్లోకి అయితే మనకి ఏం కర్రీ అనేది బటర్ చికెన్ అయితే ఇచ్చారు. ఒకసారి దీంట్లో కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. నాన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో చాలా బాగా కుక్ అయింది. సరే బటర్ నాన్తో కూడా టేస్ట్ చేద్దాం. గ్రేవీ టైప్ అయితే ఇచ్చారు. సరే అయితే టేస్ట్ చేద్దాం ఇది కూడా ఎలా ఉంది. చాలా కమ్మగా ఉంది. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. చాలా బాగుంది. స్పీచ్లెస్, మాటలు రావట్లేదు. అమేజింగ్ ఉంది. కర్రీ అయితే అమేజింగ్ ఉంది. తందూరి. సో ఇది వచ్చి 250 రూపీస్ అయితే పడుతుంది. గుంటూరు జిల్లాలో ఓన్లీ ఈ ప్లేస్లోనే తందూరి కాగిపెట్టి దొరికింది. సో ఇక్కడ స్పెషల్ కార్డ్ రైస్ అయితే ఒకటి ఉంది. సో ఇది అన్ని తిన్న తర్వాత వీళ్ళ ఆతిథ్యం ఇది కూడా సేకరించబోతే పంపించుకున్నారు ఇక్కడ నుంచి. సో ఫైనల్గా ఇది అయితే ఆర్డర్ చేశారు. సో ఇంకా ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పారు. స్పెషల్ కార్డ్ రైస్. సో దీని కాస్ట్ వెళ్తాను 120 రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్. దీని మీద డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు, దానిమ్మ గింజలు. సో రెగ్యులర్గా మనకి నార్మల్గా ఎలా అయితే చేసిస్తారు బయట అలాంటి మసాలా అయితే దీని మీద స్పైసెస్ అయితే చల్లిస్తారు. స్పెషల్గా మాత్రం ఊరగాయ అయితే దొరుకుతుంది. చాలా రోజులు అయింది ఊరగాయ చేసి. ఒక వెజిటేరియన్ హోటల్కి వెళ్తేనే కనిపించే ఊరగాయ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది మనకి. దగ్గర నాన్ వెజిటేరియన్ వెజ్లో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో తాలింపు గింజలు ఏదైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. అంటే మనం ఒక పంచి తీసుకుని అలా తింటుంటే అవి స్పైసెస్ అయితే మనకి టచ్ అవుతున్నాయి. చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు ఈ కిస్మిస్ ఏదైతే ఉందో ఇది మనకి క్రంచినెస్ కూడా ఇస్తుంది. ఇంకా మనకి డ్రై ఫ్రూట్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని తినేసేయచ్చు. ఈరోజైతే మేము ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇంకెవరు తెలియని అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి. డెఫినెట్గా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది వచ్చేసి దీని అడ్రస్ వచ్చేసి మనకి యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే ఈ ప్లేస్కి వచ్చేస్తారు. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ మంది తినొచ్చు. సో పార్టీస్ కానీ ఇలాంటివి చేసుకోవాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అట్మాస్ఫియర్ అంతా ప్రశాంతంగా ఉంది. టెన్షన్స్ ఏం లేకుండా రిలీఫ్గా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా వచ్చేయచ్చు. సో ఇది ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన వీడియో అయితే. సో మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ గైస్. ఇంకో వీడియో మళ్ళీ కలిసి అప్పటివరకు కీప్ వాచింగ్ ఫుడ్ వాళ్ళ. ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా కూడా ఫాలో అవ్వండి. ఇంకా మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా దూరం వెళ్తాం, లేదంటే ఇక్కడెక్కడే చేసుకుంటాం. థ్యాంక్ యూ గైస్.